టీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. నా పేరు దొంతిపైన వెంకటేశ్వర్లు, వైరా మున్సిపాలిటీ 11వ వార్డు మాది, వైరా నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, సోమవరం మున్సిపాలిటీ 11వ వార్డు మాది. ఇక్కడ వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నాడు. ఇక్కడ నా రాజకీయ జీవితం మొదట తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. మేము 2015లో టీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానివ్వండి ఈ టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత గత ఎన్నికల్లో మున్సిపాలిటీ నుంచి ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత నేను సొసైటీ డైరెక్టర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. తర్వాత నాకు పార్టీ పదవి ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్కి కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. దాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పిఎస్సి డైరెక్టర్గా ఇక్కడ రైతులకి నా లోన్లు అందించడంలో కానివ్వండి, తర్వాత కరోనా టైంలో కేసీఆర్ ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సహకరించి ఇక్కడ రైతులకి న్యాయం చేయడం జరిగింది. ఒడ్లు కొనుగోలు విషయంలో అందరి ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనడం జరిగింది మా ఆధ్వర్యంలో. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలే. ఖచ్చితంగా అవి అమలు కావని తెలిసి కూడా ఎలాగైనా సరే అధికారాన్ని సొంతం చేసుకోవాలని అమలు కాని హామీలను ప్రజలకి ఇచ్చి నమ్మించడంలో కొంతవరకు విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎమ్మెల్యే ఓటమికి కారణం కూడా గత 2 పర్యాయాలుగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత కొంత మేరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అమలు కాని హామీలు. గ్రంథాలయం డైరెక్టర్గా నేను ఇక్కడ మా ఊరు ఈ గ్రామంలో కూడా ఒక బీడీసీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్లు, బుక్స్ అందించడం జరిగింది. అక్కడ వైరాలలో కూడా నా వంతు సహాయం చేయడం జరిగింది. విద్యార్థులు పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి పుస్తకాలు అందించడంలో కానివ్వండి, వాళ్ళకి న్యూస్ పేపర్లు అందించడంలో కానివ్వండి నేను పనిచేయడం జరిగింది. గతంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వార్డు నెంబర్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న గ్రూపు రాజకీయాల్లో 2 వర్గాలు కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ వర్గ పోరులో స్వల్ప తేడాతోటి ఓటమి జరిగింది. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో మార్పు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎనలేని సేవలు అందించడం జరిగింది. రైతులకు కావాలని ఎరువులు, విత్తనాలు అందించడం కానీ, రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కానివ్వండి, వాళ్ళకి ఒకవేళ ప్రమాదవశాత్తు కానీ సహజ మరణమైన చనిపోతే వాళ్ళకి బీమా వర్తించే 5 లక్షల రూపాయల బీమా అందించడంలో కానివ్వండి, అనేక రంగాల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది. మా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో బాగా అభివృద్ధి చెందడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, సాగునీటి కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం జరిగింది. తాజా మాజీ అంటే మున్సిపాలిటీ కంటే ముందు సర్పంచ్గా బాణోత్ వాలి గారు చేయడం జరిగింది. వారు కొంతవరకు పర్వాలేదు. గతంలో ఊరిని డ్రైన్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, వాటిని శుభ్రం చేయించడంలో కానీ కొంతవరకు కృషి చేయడం జరిగింది. ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కూడా
అభివృద్ధి జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో అభివృద్ధి అనేది శూన్యం. ఏ పని చేసినా అరకొరగా మాత్రమే చేశారు. రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అదేవిధంగా ఎరువులు విత్తనాలు అందించడంలో కూడా ఈ విఫలం చెందడం జరిగింది. ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కావచ్చు, గ్రామ సభలు కావచ్చు, వీటన్నిటి మీద ఏమంటారు సార్? గ్రామ సభల్లో ఎంతవరకు దరఖాస్తులు తీసుకోవడమే కానీ ఆ దరఖాస్తుల పరిష్కారం అనేది ఇంతవరకు జరగలేదు. మీరు ఒక ప్రత్యక్ష అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఎంత మేరకు ఇక్కడ ప్రజలకి ప్రశ్నించి న్యాయం చేయగలిగారు సార్? ప్రతి విషయంలోనూ ప్రశ్నించడం జరిగింది ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో. ఖచ్చితంగా అదేవిధంగా ప్రతి అంశంలో కూడా ఈ పార్టీకి ముందుండి నడిపిస్తున్నాను. ఇక్కడ మాజీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు రామదాస్ గారు. ఆయన ఇంతవరకు మీ మున్సిపాలిటీ అయింది కదా, ఇప్పటివరకు పర్యటించారా? ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఇంతవరకు ఈ గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా పాలు పంచుకోవడం జరగలేదు. ఈ గ్రామానికి ఇంతవరకు రావడం కూడా జరగలేదు. ఇక్కడ ఒక వ్యక్తి అదే పనిగా తానే శాసిస్తూ ఇక్కడ ఉన్న మీ బీఆర్ఎస్ పార్టీలోనే ఏం చేయాలన్నా అతని ద్వారానే జరగాలని కొంతమంది అంటున్నారు, ప్రజలు అంటున్న మాట ఇంతవరకు వాస్తవం అలాంటిది ఏం లేదండి. అలాంటిది ఏం లేదు. గట్టి చెప్పండి. అలాంటిది ఏమీ లేదు. నా దృష్టికి వచ్చింది లేదు. బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవంటారా? కొంత మేరకు ఉన్నాయి కానీ విపరీతమైనటువంటి ధోరణిలో మాత్రం లేరు. మీరు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్గా చేద్దామనే ఆలోచన మీకుందా? ఉంది సార్. ఏం చేద్దాం ఇప్పుడు కౌన్సిలర్గా చేసి ఏం చేస్తాం? ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అనేక రంగాల్లో వెనకబడినటువంటి ఈ వార్డుని ముందుకు తీసుకుపోవడం కోసం ఖచ్చితంగా నా వంతు కృషి చేయటం కోసం నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. గట్టిగా మాట్లాడు సార్, మైక్ మంచి వచ్చే గుర్తు దగ్గర కాదు మౌంట్ దగ్గర. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఈ మున్సిపాలిటీ నుంచి వార్డు కౌన్సిలర్గా పోటీ చేయదలుచుకుంటే ఎటువంటి అభివృద్ధిని చూడవచ్చు? ఈ మున్సిపాలిటీ నుంచి నేను ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. కౌన్సిలర్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత నేను ఒకవేళ ఈ గ్రామంలో నుంచి ఎన్నికైనట్టయితే ఖచ్చితంగా ఈ గ్రామంలో కావలసినటువంటి అన్ని మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తాను. అభివృద్ధికి నోచుకోని సమస్యలు డ్రైనేజీ సమస్య ఉంది. ఇంకా సీసీ రోడ్లు ఈ గ్రామంలో పూర్తి కాలేదు. తాగునీటి సమస్య కొంతమేరకు ఉంది. పూర్తి స్థాయిలో అందట్లేదు. అందరికీ నీళ్ళు అందట్లేదు. ఆ నీళ్ళు అందడం కోసం కృషి చేయాలి. 6 గ్యారెంటీలు ఏవి అమలు కాలేదు. ఫ్రీ ఉచిత బస్సు తప్ప ఏది అమలు కాలేదు పూర్తి స్థాయిలో. అన్నీ అరకొరగానే జరిగినాయి. మిగతా అన్నీ కూడా చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో మాత్రం లేవు. 40% లోపే అయినది. రుణమాఫీ 40% లోపే అయినది. ఇక రైతు భరోసా విషయానికి వస్తే ఇంతవరకు ఏమాత్రం కూడా 10-15% కూడా పూర్తి కాలేదు ఇంతవరకు. సన్నబియ్యం గత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వటంలో పెద్ద విశేషం ఏమీ లేదు. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కూడా సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఇచ్చారు. గురుకులాలకు కానివ్వండి, హాస్టళ్ళకు కానీ గతంలోనే సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం గతంలో కూడా ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన బియ్యాన్ని మళ్ళీ సన్నబియ్యం రూపంలో రేషన్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కైవసం చేసుకోబోతున్నారు? తప్పకుండా ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అదేవిధంగా గతం మహిళలపై అత్యాచారాలు కావచ్చు, వీటన్నిటి గురించి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ యువకుల పట్ల ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన యువ వికాసం పేరుతో ఉద్యోగాల కల్పన చేయడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలోనే ఉద్యోగాలు కూడా వేస్తామంటున్నారు. ఏమంటారు? మహిళల రక్షణ కోసం గతంలోనే కేసీఆర్ ప్రభుత్వంలోనే షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని సమర్థవంతంగా నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పుడు అదనంగా వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఫైనల్గా ఓట్ అంటే నోటు అనే దగ్గరికి వచ్చి ఇప్పుడున్న రాజకీయాలలో నిజంగా ఓటర్లకి మీరిచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా ఈ డబ్బు రాజకీయానికి ఓటర్లు దూరంగా ఉండాలి. ఖచ్చితంగా మంచి పరిపాలన అందించేటువంటి నాయకులను ఎంచుకొని వారిని ప్రోత్సహించినట్టయితే ఖచ్చితంగా ఈ గ్రామాలు బాగుపడటానికి దోహదపడతాయి. ప్రతిపక్ష హోదాలో ఉంటూ మీరు ఇప్పుడు ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సలహాలు సూచనలు? ఈ ప్రభుత్వం చేసేటటువంటి అన్ని విషయాల్లో కూడా ప్రధాన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా అన్ని విషయాలను ఎదుర్కోవడం జరిగింది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరిగింది. అనేక లగచర్ల లాంటి విషయంలో కూడా విజయం సాధించడం జరిగింది. మొన్న హెచ్సి వివాదంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టడం జరిగింది. ఇలా అన్ని విషయాల్లోనూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ పోరాడుతుంది. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉందా? ఒంటరిగానే పోటీ చేస్తుంది. పొత్తు పెట్టుకుంటుందని వాళ్ళే అంటున్నారు, నాయకులు అంటున్నారు. పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదా? లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు చెప్పండి. మీకు ఎందుకు ఓటేయాలి, మీకు ఓటేసి మీరేం చేస్తారు చెప్పండి. మేము గతంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో కూడా ప్రగతి పదంలో నడిపించడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున రోడ్లు వేయటం కానివ్వండి, రైతులకు అనేక రకాల సౌకర్యాలు అందించడం కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, పంట కొనుగోలు విషయంలో కానివ్వండి, సమర్థవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అనే విధంగా ఈ ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని చూసి ఓటేయాలా, దొంతమైన వెంకటేశ్వర్ని చూసి ఓటేయాలా? ఖచ్చితంగా పార్టీని చూసి ఓటేయాలి. వ్యక్తిగతంగా నన్ను చూసి ఓటేయాలి. మిమ్మల్ని దొంతమైన వెంకటేశ్వర్కి ఓటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే ఈ గ్రామంలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పరంగా నేను తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, నేను అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఓటేయమని అడుగుతున్నాను.